నమస్తేనండి. అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల అంటే జనవరి 10వ తేదీన కోటి ఏకాదశి రానుంది. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించినటువంటి శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాశురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకుంది. ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతిదీ కూడా పవిత్రమైందే. కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చాంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్ల వెనుక వేర్వేరు కథలు మన పురాణాల్లో కనిపిస్తాయి. శ్రీ మహావిష్ణువునకు నెలవైనటువంటి వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభము ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడెల్లో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోనికి ప్రవేశించే అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు. స్వర్గంలో మురా అనే రాక్షసుడు దేవతలను, ఋషులను, ప్రజానీకాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. మురా అకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడును చెప్పుకున్నారు. దీంతో మురాసురుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరతాడు. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసినటువంటి మురాసురుడు సాగర గర్భంలోనికి వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పనిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్ళి నిద్రపోతూ ఉన్నట్లుగా నటిస్తాడు. అప్పుడు శ్రీహరిపై దాడికి ఇదే అదునుగా భావించినటువంటి మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను రక్షించినంత శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు. వైష్ణవ ఆళ్వార్లలో ప్రసిద్ధి చెందిన నమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే శివైక్యం చెందాడని ఒక విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు. శ్రీ నమ్మాళ్వార్లకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతము ఆచరిస్తూ ఉంటారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ కూడా ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. దీనికే వైకుంఠ ద్వారము అని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారము శుభ సంకేతము. ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం కోసము భక్తులు వేచి ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే ఈ పర్వదినమైన ముక్కోటి ఏకాదశి రోజున సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. మనిషి తలపై సహస్రార శక్తి ఉత్తేజితం అవడం కోసం కూడా ఉత్తర ద్వార దర్శనము భక్తులకు శుభప్రదము. వైకుంఠమైన తిరుమలలో కూడా ఈ రోజున శ్రీహరి గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ ద్వారం మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. కనుక ఏకాదశి రోజున తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశి నాడు స్వామివారి పుష్కరునిలో జరిగే చక్ర స్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు. ఈ వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు కూడా స్వామివారి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసము. హిందువుల పండుగలన్నీ కూడా చాంద్రమానం లేదా సౌరమానం అనుసరించి జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో పుష్యమాసంలో వచ్చే పండుగ ఒకే ఒక్కటి ముక్కోటి ఏకాదశి.
దీనినే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. కల్పం మీద శయనించే శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇలా ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసము విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. కనుకనే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువునకు దీపారాధన చేస్తే చాలా శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు చేసే పూజలు దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. కనుక ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయి. అంతేకాదు జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు అని అంటారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఈ చిన్న పని చేస్తే 7 జన్మల పాపాలు కూడా తొలగి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానాన్ని చేయాలి. స్నానానంతరము పూజ గదిని శుభ్రపరచుకొని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి ఆయన ప్రతిమను పూజించాలి. కొందరి ఇళ్లలో ఈ రోజున విష్ణుమూర్తికి కలశం పెట్టే ఆచారం కూడా కనిపిస్తుంది. కనుక పూలతో పాటుగా హరికి ప్రీతిపాత్రమైన తులసి దళాలతో ఆ స్వామివారిని పూజించుకోవాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలగడంతో తమలాగే వైకుంఠ ద్వారాన్ని పోలిన ద్వారం నుంచి శ్రీహరిని దర్శించుకునే వారికి మోక్షం కలగాలని కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి ఇహలోకంలో అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి తమ మనసుకు పరిపక్వత కలిగించమని ఆ భగవంతుని వేడుకోవడము ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఆలయానికి వెళ్ళడం కుదరని పక్షంలో ఉన్న చోటే ఆ హరిని ధ్యానించుకుంటూ తనలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన శాంతిని ప్రసాదించమని వేడుకోవాలి అని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. ఏడాదిలోని అన్ని ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండకపోయినా కూడా ముక్కోటి ఏకాదశి రోజున ఉంటే అపార ఫలితం దక్కుతుంది అని అంటారు. జీవుడి దేహంలో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తము కలిపి ఏకాదశి ఇంద్రియాలు ఉంటాయట. ఈ ఏకాదశి ఇంద్రియాలను నారాయణుడికి అర్పించే అరుదైన అవకాశమే ఈ ఏకాదశి వ్రతము. ఇందుకోసము దశమి రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి ఏకాదశి రోజున కేవలము తులసి తీర్థాన్నే స్వీకరించాలి. మర్నాడు ఉదయము ఎవరికైనా అన్నదానం చేసిన తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్షతో ఫలితాల గురించి తెలుసుకుందాము. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో అత్యంత ముఖ్యమైనది ఈ ముక్కోటి ఏకాదశి. ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువునకు ఎంతో ప్రీతికరమైనది. అందుకే వైష్ణవ భక్తులు ఏకాదశి రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తూ ఉంటారు. హిందువుల పండుగలన్నీ కూడా చాంద్రమానం లేదా సౌరమానం అనుసరించి జరుపుకునేవైనా కూడా ఈ రెండింటితో సంబంధం లేకుండా చేసుకునే ఏకైక పండుగ ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి, స్వర్గపురి ఏకాదశి అని అంటారు. ఈ రోజున 3 కోట్ల దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి వస్తారని ప్రతీతి. ఏకాదశి పేరు చెప్పగానే ఉపవాసం గుర్తుకు వస్తుంది. పక్షంలో ఒక్కరోజైనా కూడా భగవంతునిపై మనసు లగ్నం చేయడానికి ఏర్పరిచిన నియమమే ఈ ఏకాదశి. దీనివల్ల మనసు పరిశుద్ధం కావడం అటుంచితే శరీరం కూడా స్వస్థత పొందుతూ ఉంటుందనేది శాస్త్రీయంగా రుజువైంది. ప్రతి ఏకాదశికి ఉపవాసం కుదరకపోతే తొలి ఏకాదశి, నిర్జల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశుల్లోనూ ఉపవాసం ఆచరించినట్లుగా ఫలితం దక్కుతుంది అని ఉవాచ. విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి ఈ రోజున దర్శనమిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు.
అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి భక్తులు విష్ణుమూర్తిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి అనుకునే భక్తులు ముందు రోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజున తులసి తీర్థం మాత్రమే సేవించి రాత్రి జాగరణ ఉండాలి. మర్నాడు ద్వాదశి రోజు ఉదయము ఆహారాన్ని స్వీకరించడంతో ఉపవాస దీక్షను ముగిస్తారు. ఉపవాస దీక్ష వెనుక పరమార్థం దాగి ఉంది. ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండటము అని అర్థము. పొట్ట నిండుగా ఉంటే మనసులో ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఆకలితో శరీరము శుష్కించిన రోజున మెదడు జాగరూకతతో మెదులుగుతుంది. ఆ సమయంలో భగవంతునిపై లగ్నమయ్యే మనసు గాఢమైన స్థితిని చేరుకోగలదు. అలాంటి మనసుని రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఉత్తేజితమవుతుంది. దేహాన్ని శాసించే ఆకలి నిద్రల మీద అదుపు సాధించిన వాడికి స్థైర్యాన్ని తిరుగుండటానికి భగవన్నామ స్మరణతో ఏకాదశి నాటి రాత్రిని గడపమని సూచిస్తారు. సుదీర్ఘ సమయము ఉపవాసంతో ఉన్నప్పుడు శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించడం వల్ల జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి ద్వాదశి రోజున మితంగా ఆహారం తీసుకోవాలి. అంటే దశమి రోజున మొదలైన ఉపవాస వలయము ఏకాదశి చుట్టూ పరిభ్రమించి ద్వాదశి నాటికి ముగుస్తుంది అన్నమాట. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండటము అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు పాలు పండ్లు లాంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చునని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. మురాసురుడు అనే రాక్షసుడు ఈ రోజున బియ్యంలో ఉంటాడు కాబట్టి దీనితో చేసిన పదార్థాలను భుజించకూడదు అని పండితుల మాట. ఈ ఏకాదశి రోజున ఉపవాస నియమం వెనుక ఒక తాత్వికమైన ఉద్దేశం కనిపిస్తుంది. అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో మనుషుల మీద చంద్రుడి ప్రభావము అధికంగా ఉంటుందని నమ్మకము. కనుక ఆ సమయంలో జీర్ణ సంబంధ వ్యాధులు, మనసులో ఆందోళనలు లాంటి సమస్యలు చోటు చేసుకుంటాయని భావిస్తారు. కాబట్టే ఏకాదశి రోజున ఉపవాసము జాగరణ వల్ల రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు మనసు శరీరము సన్నద్ధంగా ఉంటాయి. ఆ సమయంలో మనసుని ఆ భగవంతుని మీద లగ్నం చేస్తే పుణ్యంతో పాటు పురుషార్థము కూడా లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి కథ గురించి తెలుసుకుందాము. బ్రహ్మదేవుని కుమారుడు నారదముని, ఇతని ఆరాధ్య దైవము విష్ణు భగవాను పట్ల నారదమునికి గల భక్తి ప్రపత్తుల గురించి అనేక హిందూ గ్రంథాలు మరియు పురాణాల ద్వారా మనందరికీ కూడా తెలుసు. మునీంద్రుల వారు వేదాల యొక్క సారాంశాన్ని మరియు విష్ణు భగవానుని గొప్పదనాన్ని ప్రపంచానికి నిరంతరము కూడా తెలియజేస్తూ సంచరిస్తూ ఉంటాడని చెప్పబడింది. ఈ విధంగా నారదుడు లేని పురాణాలు కూడా అంతగా కనపడవు. కలహభోజనుడు బిరుదుగా కూడా నారదముని కలిగి ఉన్నాడు. కనుక ఆయన ఏం చేసినా కూడా అది లోక కళ్యాణానికే పూనుకుంటూ ఉంటాడని చెప్పబడి ఉంది. నారద మునీంద్రులు మన హిందూ పురాణాల ప్రకారము ఒక గొప్ప ఋషిపుంగవుడు. మరియు ఋషులు ద్వేషము, శత్రుత్వము, దురాశ, అహంకారము మొదలైన భావాల నుంచి దూరంగా ఉండాలని చెప్పబడింది. ఇవన్నీ కూడా మనిషిని ఒక ఆదర్శ మార్గంలో ఉంచేలాగా సహాయపడగలరని నమ్ముతూ ఉంటారు. అయితే మన పురాణాల్లో ప్రచారంలో ఉన్న అనేక రకాల కథనాల ప్రకారము ఋషులు సైతము కొన్నింటికి అతీతం కాదని తెలుస్తూనే ఉంటుంది. ఈ విధంగా దేవుడు పూర్తి స్థాయిలో జోక్యం చేసుకున్నప్పుడు మాత్రమే వారి వారి తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపానికి లోనవుతూ ఉంటారు. నిజంగానే నారద మునీంద్రుల గురించి ఒక ప్రత్యేకమైన కథ గురించి మన పురాణాల్లో చెప్పబడింది. ప్రపంచంలోనే గొప్ప ఋషీశ్వరుల్లో ఒకరు అన్న అహంకారానికి లోనైన నారద మునీంద్రులు తన గర్వంతో చివరికి ఎటువంటి గుణపాఠాలను ఎదుర్కొన్నాడో ఇప్పుడు తెలుసుకుందాము. నారద మునీంద్రులు నిరంతరము కూడా శ్రీ మహావిష్ణుమూర్తిని తాను రచించి గానం చేసిన పాటలతో స్తుతిస్తూ నారాయణ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించేవాడు. ఒక రోజున చింతిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని గమనించాడు. అప్పుడు అతని వద్దకు చేరుకొని అతని చింతకున్నకు ఆందోళనకు గల కారణాలను గురించి మునీంద్రుల వారు కనుక్కున్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, తాను ఎంత గొప్ప ధనవంతుడినైనా ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి తనకంటూ వారసుడు లేడు అని అతని చింతగా తెలియజేశాడు.
మరియు తనకు పుత్ర సంతానాన్ని ప్రసాదించమని కలిగి నారద మునీంద్రుల వారికి ప్రార్థించాడు. అప్పుడు నారద మునీంద్రులు, నాకు వరాలను నేరుగా ఇచ్చే శక్తి లేదని, నేను ఎటువంటి వరాన్ని కూడా ఇవ్వజూపినా అది శ్రీ మహావిష్ణుమూర్తి ద్వారానే ఇవ్వగలను అని ఈ విషయాన్ని విష్ణుమూర్తిని సంప్రదించి నీకు మంచి జరిగేలా చూస్తాను అని చెప్పాడు. కానీ ఒక రకంగా ఇది సాధ్యమేనా అని సంశయాన్ని కలిగి ఉన్నాడు నారద మహర్షి. నారద మునీంద్రులు తన మనస్సులో ఉన్న ఆ వర్తకుని సందేశంతో విష్ణు భగవానుని చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి తన నివాస స్థానమైన వైకుంఠంలో ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. నారాయణ నారాయణ అని విన్న వెంటనే వచ్చింది నారద మునీంద్రుల వారు అని వెంటనే అర్థం చేసుకున్నాడు విష్ణుమూర్తి. అప్పుడు వెంటనే నారద మునీంద్రులు ఒక భక్తునికి మీ ఆశీర్వాదాలు కావలసి ఉన్నది అని తెలియజేశాడు. అలా ఆ మాట విన్నటువంటి విష్ణుమూర్తి కళ్ళు తెరిచి ఎవరికి ఆశీర్వాదం కావాలి, ఎందుకని ఇవ్వాలి అని అడిగాడు. ధనవంతుడైన ఆ వర్తకుని సమస్యను మొత్తము కూడా విష్ణుమూర్తికి తెలియజేశాడు నారద మహర్షి. క్రమంగా తనకు పుత్ర సంతాన యోగ్యం కలిగించమని కోరుకున్నాడు. కానీ అందుకు విష్ణు భగవానుడు తండ్రి అయ్యే యోగ్యత అతనికి లేదు అని, విధివ్రాతను అనుసరించి విధానాలు ఉండాలి కానీ వాటిని మార్చే ప్రయత్నం చెయ్యరాదు అని నారదునికి విన్నవించాడు. ఇలా మార్పులు చేయడము ప్రకృతి విరుద్ధము అని తేల్చి చెప్పాడు విష్ణుమూర్తి. ఆ విధంగా విష్ణుమూర్తి నిర్ణయాన్ని గౌరవించి వర్తకుని పట్ల జాలితో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నారద మహర్షి. కొన్నేళ్లు గడిచిన తర్వాత నారద మునీంద్రుల వారికి ఒకసారి ఆ ధనిక వర్తకుని సందర్శించాలి అనిపించింది. అప్పుడు అనుకున్నదే తడవుగా వర్తకుని ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ వర్తకుడు నలుగురు కుమారులతో ఆడుకుంటూ ఉండటం చూసి నారదముని ఆశ్చర్యపోయాడు. అప్పుడు వెంటనే వర్తకుని ఆ నలుగురు బాలరు ఎవరు అని అడిగాడు. అప్పుడు వర్తకుడు సంతోషంగా ఇలా సమాధానమిచ్చాడు, ప్రభువా, నాకు మీ కారణంగానే పుణ్యం వరించింది. ఈ రోజున మీ ఆశీర్వాదం కారణంగా నలుగురు కొడుకులు కలిగారు అని బదులిచ్చాడు. అయోమయానికి గురైన నారద మహర్షి తక్షణమే ఆ ప్రదేశాన్ని వదిలి విష్ణుమూర్తి యొక్క నివాస స్థలము వైకుంఠానికి చేరుకున్నాడు. నారాయణ నారాయణ వైకుంఠనాథ అని విధివ్రాతను మరలా రాయడం జరగని పని అని చెప్పిన మీరు ఇదంతా ఎలాగ చేయగలిగారు అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి నవ్వి ఇలా అన్నాడు, అప్పుడప్పుడు నా భక్తుల భక్తిని పరీక్షించే సమయం వస్తుంది. ఆయా సందర్భాల్లో వారి భక్తిలోని నిబద్ధత కూడా వారికి సహకారం అందించగలదు. ఒకసారి ఒక దివ్య ఋషి నన్ను చూడటానికి వైకుంఠానికి వచ్చాడు. అప్పుడు నేను నా కడుపులో నొప్పితో బాధపడుతూ ఉన్నాను. అప్పుడు ఆయన నన్ను అలా చూసిన ఆ ఋషి, మీ నొప్పి తీర్చేందుకు నేను మీకు ఎలా సహాయపడగలను అని అడిగాడు. అయితే నేను ఈ విధంగా చెప్పాను, భూమి మీద ఒక మానవుడి గుండె రక్తాన్ని పొందగలిగితే ఈ నొప్పి తగ్గుతుంది అని. కాకుండా విష్ణుమూర్తి ఆ ఋషితో ఇలా అన్నాడు, ఋషీశ్వరులు మానవునికి కిందకు రారు, వారు దైవంతో సమానము కనుక అతని రక్తము ఏమాత్రం ఉపయోగపడదు. కావున కేవలం భూమి మీద ఉన్న మానవుని రక్తమే నా సమస్యకు పరిష్కారం అని తేల్చి చెప్పాడు. అప్పుడు మానవ రక్తాన్ని సాధించడంలో ఆ ఋషీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా తిరగడం ప్రారంభించాడు. దేవునికి మీ రక్తము అవసరమని, అతని కడుపులోని బాధను తీర్చేందుకు మీ సహకారం అవసరమని ప్రతి ఒక్కరికి కూడా చెప్పాడు. కానీ దీని పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు. ఆ ఋషి మీరు నాకు చెప్పిన అదే వర్తకుని చేరుకున్నారు. వర్తకుడు కేవలము తనను దైవ ఋషి అని మాత్రమే గుర్తించకుండా అతన్ని విశ్వసించాడు కూడా. అప్పుడు కత్తితో తన ఛాతిని పొడుచుకొని అతను కోరుకున్న విధంగా 4 చుక్కల రక్తాన్ని అందించాడు. ఆ విధంగా అతని ధైర్య సాహసాలకు, నాపై ఉన్న ప్రేమ, భక్తి మరియు విజ్ఞానానికి మెచ్చిన నేను ఆ వర్తకుడిని ఆశీర్వదించాను. క్రమంగా ఇప్పుడు అతనికి సంతాన యోగ్యం కలిగింది అని చెప్పాడు. అనుకున్నాడు నారదముని, విష్ణుమూర్తి అందరినీ కూడా ఒక కంట గమనిస్తూనే ఉంటాడు అని, మరియు ఆయా వ్యక్తుల పాపపుణ్య ఫలాలను, భక్తి ప్రపత్తులను, నిబద్ధతను ఉద్దేశించి వారి కోరికల సాధ్యాసాధ్యాలు ఉంటాయని గ్రహించాడు. ఇటువంటి అనేక కథలు, పురాణాలు దేవునికి మరియు మానవునికి గల అనుసంబంధాన్ని మరింత
తెలియజేసేవిలాగా ఉంటాయి. మనిషి తన కష్టం తాను చేసినప్పుడే దేవుని ఆశీర్వాదాలను కోరుకునేందుకు కూడా అర్హత సాధించగలడు. కనుక ప్రయత్నము శూన్యంగా దేవుని ప్రార్థించి వరాలను ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. నలుగురితో మంచిగా ఉంటూ సద్గుణ సంపన్నుడై నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా మెలిగే ఎటువంటి వ్యక్తి అయినా కూడా దేవుని కన్నుసన్నల్లోనే ఉంటారు అని ఈ కథ ద్వారా అర్థమవుతుంది. అంతేకాకుండా విష్ణుమూర్తి సృష్టిని నడిపేవాడు అని చెప్పబడుతుంది. నిజంగానే ఇంకొక కథ గురించి తెలుసుకుందాము. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారికి సనందుడు అనే శిష్యుడు ఉండేవాడు. ఆ సనందుడు మిక్కిలి గురుభక్తి విద్యలపై ఆసక్తి కలవాడు. తన ఏకాగ్రత వినయ విధేయతల వలన కొద్ది కాలంలోనే విద్యలు నేర్చి శంకర భగవత్పాదులకు ప్రియ శిష్యుడైనాడు. అయితే పాదుడు ఏ కారణంగా సనందుడు గురువు గారికింత ప్రియుడైనాడు అని చర్చించుకుంటూ ఉన్నటువంటి తన శిష్యులను విన్నారు శంకరులు. వారికి సనందుని అపారమైన గురుభక్తిని చూపాలి అని నిశ్చయించుకున్నారు. ఆ విధంగా ఒకసారి ఆదిశంకరాచార్యులు తమ శిష్య సమేతంగా గంగా తీరంనకు వెళ్ళినప్పుడు ఆవలిగట్టునున్న సనందును చూసి, నాయన సనంద, శీఘ్రంగా ఇటురా అని పిలిచినారు. అప్పుడు గురు ఆజ్ఞయే తప్ప ఇతరము గూర్చి ఆలోచించని సనందుడు వెంటనే కళ్ళు మూసుకుని అనన్యమైన గురుభక్తితో యువతలి గట్టుకి నీటి మీద నడిచి వచ్చాడు. అప్పుడు సనందుడు నీటిలో మునిగిపోకుండా అతని పాదాల కింద పద్మాలను మొలిపించింది గంగా భగవాని. ఆ ఆశ్చర్యకరమైన సంఘటన చూసి ముగ్ధులైనటువంటి శిష్యులు సనందుని గురుభక్తిని తెలుసుకున్నారు. అప్పటినుంచి సనందుడు పద్మపాదుడు అనే పేరుతో ప్రసిద్ధుడైనాడు. చోళదేశంలో పుట్టిన పద్మపాదుడు బాల్యం నుంచి కూడా అఖండ నృసింహ భక్తుడు. స్వామివారి సాక్షాత్కారం కోసము పవిత్రమైన అహోబిల అడవులలో ఎన్నో ఏండ్లు తీవ్ర తపస్సును చేసినాడు. కానీ నరహరి కరుణించలేదు. శిష్యుని భక్తి పరిపక్వమైనది అని గ్రహించిన ఆదిశంకరాచార్యులు ఒక రోజున పద్మపాదుని పిలిచి దగ్గరలో ఉన్న చెంచుగూడెంలోని కొండగుహలో నృసింహస్వామి వారికై తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా గురువు ఆజ్ఞపై పద్మపాదుడు కొండగుహ చేరి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. తాపసి వచ్చాడు అని తెలియగానే పరుగు పరుగున సాధు సేవ చేద్దాము అని వచ్చాడు చెంచుగూడెము దొర బయ్యన్న. సామి, నేను బయ్యన్నను, నీ నేల ఏలికను, దేనికోసం నీవు ఇక్కడికి వచ్చావు దొరా అని అడిగాడు. అప్పుడు సింహం ముఖంతో మనిషి శరీరంతో ఉండే దేవుని వెతుక్కుంటూ అని పద్మపాదుడు. అలా అడవినంతా కూడా ఎరిగినటువంటి ఆ బయ్యన్న తానెప్పుడూ కూడా అలాంటి వింత జంతువును చూడలేదు అని అన్నాడు. బయ్యన్న మూఢభక్తుడు. ఉంది అని రూఢిగా చెప్పిన పద్మపాదుని మాటలు విని, సామి, ఆ ముఖము నిజంగా ఉంటే కట్టేసి తెస్తా, లేకుంటే వదిలేస్తా అని ఆ నరసింహమునకు వెతుక బయలుదేరాడు బయ్యన్న. పద్మపాదుడు వర్ణించినటువంటి నృసింహస్వామి అద్భుత రూపాన్ని మనస్సులో ముద్రించుకున్నాడు బయ్యన్న. ఏకాగ్ర చిత్తంతో నిద్రాహారాలు మాని అడవంతా కూడా తిరిగాడు బయ్యన్న. అలా ఎంత శ్రమించినా కూడా అణువణువు కూడా పరీక్షగా చూసినా ఎక్కడా కూడా కనబడలేదు ఆ స్వామివారు. నీవు కనిపించని ప్రాణమెందులకు అని బయ్యన్న ప్రాణత్యాగము చేయబోయాడు. అలా బయ్యన్న నిస్వార్థ నిష్కల్మష మూఢభక్తికి మెచ్చి నృసింహుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వెంటనే స్వామివారిని తీగలతో కట్టేసి పద్మపాదుని ముందర నిలబెట్టాడు బయ్యన్న. కళ్ళ ముందరే బయ్యన్నకు కనబడుతూ ఉన్నటువంటి నృసింహుడు పద్మపాదునకు కనబడలేదు. స్వామి, ఏమి నా పాపము అని ఆక్రోశించాడు పద్మపాదుడు. నాయన పద్మపాద, 1,000,000 సంవత్సరములు నా రూపాన్ని ధ్యానం చేసిన అలవడని ఏకాగ్ర భక్తి ఈ బయ్యన్న ఒక్కరోజులో సాధించాడు. ఈ సత్పురుషుని సాంగత్యం వలననే నీకు నా మాటలు వినబడుతూ ఉన్నాయి. నీవు విచారించకు. నీ అఖండ గురుభక్తికి మెచ్చాను. అవసరమైనప్పుడు నేనే నీకు దర్శనమిచ్చి నిన్ను కాపాడదను అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు స్వామివారు. పద్మపాదుని గురుభక్తి అనన్యము. గురుకృప లేని ఏ విద్య కూడా రాణించదు. ఇహపర సాధనానికి దిక్కైన గురువుని ఆదరంతో పూజించాలి. ఏకాగ్రత నిశ్చల భక్తి యొక్క గొప్పతనము
మనకి కథలో భయన్న ద్వారా తెలిసినది. నిద్రాహారాలు మాని ఏకాగ్ర చిత్తంతో స్వామిని వెతికిన భయన్నను కరుణించాడు నృసింహస్వామి వారు. కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.